నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు మొదటిగా కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. విజయలక్ష్మి గారు పశ్చిమ గోదావరి నుంచి. హలో అండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 6/4/2000. మరి ఒకసారి చెప్పండి. 6/4/2000 అండి. 6/4/2000. ఓకే ఓకే. టైం, ప్లేస్ చెప్పండి. రాత్రి 9:15 ఎక్కడండి? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్య ఏంటి? గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. అది మా పాపది మా ఫోన్ చేసినప్పుడు మీరు కాలసర్ప దోషం ఉంది అని చెప్పన్నారండి. లాస్ట్ టైము అదే కొంచెం స్టడీస్ లో కొంచెం బాగానే ఉంది, కానీ మీరు చెప్పిన తర్వాత కాళహస్తి వెళ్ళి ఇలా పూజ అది చేసుకున్న తర్వాత స్టడీస్ లో బాగా డెవలప్ అయిందండి. స్టేట్ థర్డ్ వచ్చినండి. 464 వచ్చినాయండి. 470 ఫస్ట్ ఇయర్ మార్కులు. పిల్లలు బాగా చదువుతున్నారండి గురువు గారు. పాప ఎలా చదువుతుంది? సెకండ్ ఇయర్ మార్కులు ఎలా వస్తాయి? ఇక్కడ ఈ అమ్మాయికి విదేశీ కాకుండా ఎక్కడ ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందో కొంచెం చెప్తారండి. ఈ అమ్మాయిది భరణి నక్షత్రం 2వ పాదం, మేషరాశి అమ్మ. ఇది లగ్నం, వృశ్చిక లగ్నం. ఇక్కడ అష్టమ శని జరుగుతుంది కాబట్టి కూడా కొద్దిగా తగ్గటానికి కూడా కొద్దిగా కారణం యాక్చువల్గా, లేకపోతే ఇంకా మంచి మార్కులు వచ్చి ఉండేవి. అయితే ఇక్కడ రవి మహాదశలో కూడా శని జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ నవంబర్ వరకు కొంచెం డల్గా చదువుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి లాభాధిపతి విద్యాస్థానంలో ఉన్నందువలన, అది మిత్ర రాశి అవటం వలన తప్పకుండా ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్కులతో, ఇంకా మంచి మార్కులతో పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. దశమాధిపతి అయినటువంటి రవి పంచమ స్థితిలో, అందులో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండంగా, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండంగా, అలాగే భాగ్యాధిపతి రవితో కూడా కలిసి ఉన్నటువంటి జాతకం. అసంగస్థ దోషం లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి వృత్తి, తర్వాత విద్యా సంబంధంగా, వివాహ సంబంధంగా ఇబ్బందులు లేవు. కానీ కాకపోతే ఈ సర్పదోషానికి ఎవ్రీ ఇయర్ మాత్రం తప్పక పరిహారం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ అమ్మాయి జాతకరీత్యా బాగుంటుంది. అయితే ఈ వృశ్చిక లగ్నానికి 6వ ఇంట్లో శనిచంద్రులు, అలాగే కుజచంద్రులు, గురు కూడా కలిసి ఉండటం జాతకంలో ఉన్నటువంటిది. అయితే కుజుడు తన స్వస్థానంలో ఉన్నప్పటికీ, నీచభంగ రాజయోగం ఉన్నప్పటికీ కూడా ఈ రవి దశ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి చంద్రదశ, ఇది ఇక్కడ జాతకంలో భాగ్యాధిపతి ఇక్కడ జన్మజాతకంలో ఆయన చంద్రుడు ఉన్నాడు. దశమాధిపతి రవి పంచమ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ చంద్రదశ కూడా అద్భుతంగా యోగించాలి అంటే మాత్రం తప్పకుండా ఈ 2019 వరకు ఈ రవి మహాదశ ఉంటుంది. ఈ రవి మహాదశ అయిన తర్వాత చంద్ర మహాదశ వస్తుంది. ఈ చంద్రదశ ఇక్కడ జన్మజాతకరీత్యా 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నందువలన ఈ లంగ్ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికి సంబంధించి ట్రీట్ చేసుకోవటం, అలాగే చంద్రుడు సంబంధంగా ఇక్కడ అంటే పౌర్ణమి పూజ చేసుకోవటం వల్ల మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, ప్రసన్న కుమారి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10/9/1976. టైం అండి? టైం మార్నింగ్ 8 అండి. ఎక్కడ పుట్టారు? గుడివాడ అండి. గుడివాడ. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మ ప్రసన్న గారు. నమస్తే గురుగారు. చెప్పండి. మాకు పెళ్ళి 7 ఏళ్ళు అయిందండి, సంతానం లేదు. ఓకే అమ్మా. ఇక్కడ మీ అది సంతానం గురించి అని ఇక్కడ జన్మజాతక రీత్యా మీది ఇక్కడ కన్యాలగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ శని జాతకంలో సంతానానికి అధిపతి, అలాగే చంద్రుడి నుంచి తీసుకున్నప్పుడు పంచమ స్థితిలో కూడా శనే ఉన్నాడు. ఇక్కడ ప్రస్తుతం శుక్రమహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఈ జన్మజాతకానికి ఆలస్యమైనటువంటి సంతాన యోగం ఉన్నది. యోగం లేకుండా ఏం లేదమ్మా. కాకపోతే కొద్దిగా ఇప్పుడు శుక్రమహాదశలో రాహు జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ రాహు అయిపోయిన తర్వాత మాత్రమే యోగం. ఎందుకంటే గురువు యొక్క దృష్టి లగ్నం మీద ఉన్నందువలన అష్టమంలో కేతు ఉన్నాడు. ఈ అష్టమ కేతు కొంత గైనిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులను కలగజేసేదానికి, లోపల ఎగ్స్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి కొంచెం బలమైన ఆహారం అది తీసుకొని మెడిసిన్స్ అలాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసుకోవడం ద్వారా మీ జాతకంలో, అందులో కూడా శని యొక్క నక్షత్రం మీ నక్షత్రం కూడా, కాబట్టి శని జన్మ జాతకంలో ప్రభావితంగా ఉన్నందువలన ఇక్కడ మీకు ఆలస్యం అవుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి.
ఇలాగా ఏమంటారంటే శనివారాలు చేస్తారు స్వామివారికి. అలా చేయండి, తప్పకుండా మీకు సంతాన యోగాన్ని ఆయన కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు విజయవాడ నుంచి మరో కాలర్ అండి, సుభద్ర గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 19/7/1968. 68. టైం అండి? ఉదయం 9:15 అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడ. కాకినాడ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే నా డేట్ ఆఫ్ బర్త్ అడుగుదల చేశానండి. నాకు ఒళ్ళంతా కంతుల్లా ఉంటాయండి. ఏంటమ్మా కొంచెం గట్టిగా? నాకు ఒళ్ళంతా కొంతుల్లా ఉంటాయండి, కంతులు. ఓకే. చాలా మెడిసిన్స్ వాడని తగ్గలేదు. నాకు 2 పిల్లలండి, పాప బాబు. వాళ్ళ ఫ్యూచర్ లో నా వల్ల వాళ్ళ మ్యారేజ్ కి ఏమైనా ప్రాబ్లం అవుతాయా అనేసి. ఇక్కడ వచ్చేసమ్మా ఆరోగ్య స్థానాధిపతి కూడా మీ జన్మజాతకంలో శని నీచ పడిపోయి ఉన్నాడు. ఇక్కడ జన్మజాతకంలో ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. లగ్నంలో ఉన్నటువంటి గురువు యొక్క మహాదశ జరుగుతున్నది. ఇక్కడ సంతాన స్థానాధిపతి అయినటువంటి వాడు గురువు అతని జన్మ లగ్నంలో ఉన్నాడు. అయితే ఈ జన్మజాతకానికి వచ్చేసి ఆరోగ్య స్థానాధిపతి చంద్రుడితో కూడా ఉండటం వలన శని తదిలో కూడా నీచ పడిపోయి ఉండటం, ఇక్కడ అష్టమంలో రాహు ఉండటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి జాతకంలో. కాబట్టి ఇక్కడ మీది భరణి నక్షత్రం, అష్టమ శని జరుగుతుంది. ఆ భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించినటువంటి జననం అష్టమ శని జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఎందుకంటే అది చివరికి మీరు నేను చెప్పేదానికి బాధపడాల్సిన అవసరం లేదు. అది క్యాన్సర్ కిందకి మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను అంతకుముందు చెప్పాను, గురువు గారు చెప్పారని చెప్పి. లింజ్ అనే ఒక మష్రూమ్ ఉంటుంది, దాన్ని తెప్పించుకొని దాన్ని బాయిల్ చేసి 1 ఇంచ్ ముక్కను ప్రతిరోజు తాగగలిగితే బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోయి క్యాన్సర్ కూడా తగ్గి బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. సుదర్శన్ భట్టాచార్య గారు మన దాంట్లో యోగిలోనే వస్తూ ఉంటారు, ప్రాణోపాసన అని చెప్పేసి. వారు చెప్పినటువంటి ఇది ఆయన చాలా గొప్ప వైద్యుడు కూడా. కాబట్టి అది తెప్పించుకొని మీరు తాగేదానికి ప్రయత్నించండి. నెట్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది దాని లింక్, అడ్రస్ అంతా కూడా. అది చేస్తే కొంత మీ హెల్త్ బాగుండేదానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు సంబంధించి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా. దానివల్ల జీన్స్ ప్రాబ్లం ఏమి కాదు, అది కర్మానుసారంగా వచ్చినటువంటి. గురుగారు వైజాగ్ నుంచి కాలర్ అండి, అన్నపూర్ణ గారు. హలో అండి అన్నపూర్ణ గారు. నమస్తే అండి, అదే అన్నపూర్ణ అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 35/2005 అండి. 35/2005. టైం అండి? మా మధ్యాహ్నం 2:50 పుట్టాడండి. ఎక్కడండి ప్లేస్? వైజాగేనండి. ఏంటండి? వైజాగేనండి. వైజాగ్ దగ్గర అనకాపల్లి అని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురుగారు, నా పేరు అన్నపూర్ణ అండి. నేను అక్షయకాలం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. బాబు మే 5, 2005లో పుట్టాడు. ఓకే. శతభిషం 2వ పాదం అండి. 3 వచ్చింది. చదువు అది 3 వచ్చింది అయింది. శతభిషం 3వ పాదం వచ్చింది. మీరు చెప్పిన టయానికి కన్యా లగ్నం, కుంభరాశి, శతభిష నక్షత్రం 3వ పాదం వచ్చింది. విద్యాస్థానాధిపతి ఏకాదశి, ఇక్కడ గురువు లగ్నంలో కేతువుతో కూడా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కొంచెం జాతకంలో దోషం అంటే ఏమీ లేదు, కానీ కేతువుతో ఉన్నందువలన కొంత ఆలస్యంగా ఏదైనా అంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా చాలా తెలివైనటువంటి వాడు, దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు, కానీ వివాహాన్ని స్థానంలో ఉన్నటువంటి రాహు కొంత రేపు వివాహ సంబంధంగా ఇబ్బందులు కలగచేయవచ్చేమో, కానీ మిగతాదంతా విద్యా సంబంధంగా, ఉద్యోగ సంబంధంగా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. గురుగారు మరో కాలర్ అండి, వెంకట సాంబశివారెడ్డి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. బాబు గురించి అనుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాం. చెప్పండి. 4వ తారీఖు 12 నెల 93 అండి. 4/12/93. 93 నైటు అంటే 3వ తారీఖు తెల్లవారితే టైంలో 2 నిమిషాలు పుట్టాయండి. 12 గంటల 2 నిమిషాలు. ఓకే అండి. ఎక్కడండి ప్లేస్? విజయవాడ అండి. విజయవాడ. విజయవాడ. వెంకట సాంబశివారెడ్డి పేరు. మీ అబ్బాయి లగ్నం వచ్చి సింహ లగ్నం అండి, రాశి వచ్చేసి ఇక్కడ కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో గురువు, 4వ ఇంట్లో కుజుడు, రవి, రాహు, శుక్రుడు, అలాగే బుధుడు కూడా.
రుచిక మహాపురుష యోగంతో పాటుగా రాహు ఉన్నందువలన పాపగ్రహం ఇక్కడ 4వ ఇంట్లో కేంద్రంలో అది నీచంలో ఉన్నందువలన కోపగ్రస్త యోగంగా మారి విద్య మాతృ సంబంధమైనటువంటి వాటి మీద ప్రభావితం చూపించేదానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో శని స్వస్థానంలో శాస మహాపురుష యోగంలో, దశమంలో కేతు నీచ స్థితిలో, 12వ ఇంట్లో చంద్రుడు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఆ కుజరాహువుల యొక్క కలయిక కేంద్రంలో ఉన్నందువలన కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బుధ మహాదశలో శని జరుగుతుంది. బుధుడు ధన లాభాధిపతి అయిన 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమీ అటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఆ కుజ రాహువులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది దేవత కాబట్టి ఆయన్ని ప్రార్థన చేసుకోవటం ద్వారా తప్పకుండా తన విద్య వలన వృత్తి అద్భుతంగా కలిగేదానికి, తర్వాత భార్య వలన జీవితం గొప్పగా మారేదానికి అవకాశం ఉంది. గురుగారు మరో కాలర్ అండి, అమలాపురం నుంచి సీతారత్నం గారు. హలో అండి. హలో నమస్తే అండి, నేను సీతారత్నం మాట్లాడుతున్నాను అమలాపురం నుంచి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనకోడలి గురించి అడుగుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తన వివాహం గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 31/10/91 అండి. 31/10/91. టైం ప్లేస్ చెప్పండి. 31/10/91 అండి. టైం ప్లేస్ చెప్పండి. టైము 1:15 మేడం గారు. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం 1:15. ఎక్కడ పుట్టారు? టైము కరెక్ట్ గా కాకినాడలో పుట్టారు మేడం. ఓకే అండి. దానైతే టైము కరెక్ట్ గా తెలియలేదండి, అందుకని లగ్నం గురించి తేడా వస్తుందండి ఎవరినైనా అడిగినా. గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీరు 3వ భావం చెప్పారు. 3వ భావం ప్రకారం మకర లగ్నం వస్తుంది. రాశి వచ్చేసి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. లగ్నంలో శని, సప్తమ చంద్రుడు స్వస్థానంలో, అలాగే కేతు 6వ ఇంట్లో, 8లో గురువు కేతు, అలాగే 10వ ఇంట్లో కుజ రవి నీచ స్థితిలో రవి, అలాగే ఏకాదశి బుధుడు, 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శుక్రమహాదశలో రాహు జరుగుతూ ఉంది. ఈ శుక్రుడికి రవికి పరివర్తన యోగం ఉన్నదన్నమాట. ఇక్కడ వివాహానికి రేపు సెప్టెంబర్ 7th నుంచి అనుకూలంగా ఉందమ్మా, మీరు ప్రయత్నం చేయవచ్చు. మరో కాలర్ అండి, కైకలూరు నుంచి ప్రసన్న గారు. నమస్తే అండి ప్రసన్న గారు. నమస్తే మేడం. చెప్పండి అండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 18 అండి, 2008 అండి. టైం అండి? టైం ఉదయం 6:10 అండి. ఎక్కడండి పుట్టారు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, మా బాబు గురించి తెలుసుకుందామండి. చదువు అనేసరికి ఏడుస్తాడండి నాకు చదవమంటే. విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడమ్మా, అందువల్లే అతను అలాగ ఉండటానికి గల కారణం. ఇక్కడ 2017 వరకు కూడా అలాగే ఉంటాడు అతను. ఎందుకంటే విద్యాకారకుడైనటువంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడు, కానీ గురువు జాతకంలో 12వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ 12వ స్థానాధిపతి. గురువు అనుగ్రహం అనేటువంటిది తప్పక ఉండాలి. దానివలన విద్యాస్థానాధిపతి కూడా 6వ ఇంట్లో ఉండటం, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం, చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా అది అంత గొప్పగా లేదనమాట. వాక్ స్థానంలో, 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో రవి రాహులు ధనస్థానంలో ఉండటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. శని మహాదశ వచ్చిన తర్వాత ఇక్కడ శని అష్టమంలో ఉన్నాడు. అష్టమ శని మంచివాడే, దీర్ఘాయువునిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శని కొంతవరకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకునేటట్టుగా మీ వాడికి అది నేర్పించండి. హయగ్రీవ స్తోత్రాన్ని తప్పకుండా విద్యా సంబంధంగా ఆ చంద్రమంగళ యోగం యోగించేదానికి హయగ్రీవుని యొక్క అనుగ్రహం వలన చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు తెనాల నుంచి హనుమంతరావు గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/1975 మేడం. టైం అండి? 17 టైము ఉదయం 11:20-25 మధ్యలో మేడం. ఓకే అండి, ఎక్కడండి పుట్టారు? ప్లేస్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మేడం. పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే. నమస్తే అండి, నమస్తే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17 చెప్పారు కరెక్టే. మీ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు, 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, సప్తమంలో గురు స్వస్థానంలో హంస మహాపురుష యోగంలో, అష్టమ కుజుడు స్వస్థానంలో, అలాగే 9వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, 10వ ఇంట్లో బుధుడు స్వస్థానంలో భద్ర మహాపురుష యోగంలో, శనితో కూడా ఏకాదశి రవి, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ధనాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నందువలన మీకు ధనం ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థంగా వ్యయమైపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది.
కానీ ఈ జాతకంలో మాలికా యోగం ఉంది. సప్తమ స్థానం నుంచి భార్య సలహా మేరకు మీరు నడుచుకున్నట్లయితే మీకు దేంట్లో అయినా సరే విజయం లభిస్తుంది. అది కాకుండా అంతా నా ఇష్టం నేనే చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాంట్లో కర్మను అనుభవించవలసి ఉంటుంది. దాన్ని మీరు అనుభవించి తీరవలసిందే. అందులో 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నది. ఇది రేపు జనవరి వరకు కూడా ఉంటుంది. జనవరి 27 తర్వాత నుంచే మీ జాతకరీత్యా బాగుంటుంది. ప్రస్తుతం బుధ మహాదశ, అందులో శుక్రుని యొక్క అంతర్దశ ఉన్నది. కాబట్టి ఇది కొంత మిత్రుడై ఉన్నప్పటికీ కూడా వేయంలో ఉన్నటువంటి ధనాధిపతి ఇక్కడ ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు వినండి. విష్ణు ఆలయానికి వెళ్ళండి. దానివలన తప్పకుండా గొప్ప యోగం లభిస్తుంది. ఎందుకంటే సిరి యొక్క కటాక్షం అంటే లక్ష్మీదేవి యొక్క ఈ ప్రపంచంలో ఏ మతంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ప్రతివాడికి కావాల్సిన డబ్బే. కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని చెప్తాం. ఆ సిరి కావాలంటే శ్రీహరిని ప్రార్థన చేయాల్సిందే. కాబట్టి విష్ణు ఆలయానికి వెళ్ళండి. తప్పకుండా ఈ బుధ మహాదశలో మీకు యోగవంతంగా ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, వైజాగ్ నుంచి పార్వతి గారు. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం కనుక్కున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తారీఖు 17/5 చెప్పండి. 91 అమ్మా. 91. 10 నిమిషాలకి వైజాగ్ లోనే పుట్టాడు. బాబు పేరు చంద్రశేఖర్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాబు ఎంటెక్ చేస్తాడండి, జాబ్ ఎప్పుడు వస్తుందో కనుక్కుందాం స్వామి. ఇప్పుడు ఇతని జాతక రీత్యా అమ్మ శని అద్భుతమైనటువంటి లగ్నంలో ఉన్నాడు, మకర లగ్నంలో. ఇక్కడ పునర్వసు నక్షత్రం 1వ పాదం మిథున రాశి. వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. ఈ శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అందువలన ఆలస్యమైనది. కాబట్టి శని మహాదశలో చంద్రుని యొక్క ఇది జరుగుతుంది. 2 మహాపురుష యోగాలు ఉన్నాయి. కొద్దిగా ఇక్కడ జన్మజాతక రీత్యా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే తప్ప ఇక్కడ ఉద్యోగం వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రత్యంతర దశ ఇప్పుడు అప్పుడల్లా కనపడేటట్టుగా లేదు ఇక్కడ. ఇంకా శని మహాదశలో చంద్రుడు మొన్న ఏప్రిల్ నుంచి వచ్చున్నాడు. అయితే ఈ జన్మజాతకంలో రేపు జూలై నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉండమని చెప్పండి. కానీ సమయం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. గురుగారు, అసలు జాతకాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అది మన ప్రజలను అడగాలమ్మా. నా ఈ విషయంలో వచ్చేసి సైన్స్గా నేను చెప్తాను. మన వాళ్ళందరూ కూడా జరిగితే జరిగిందని చెప్తున్నారు. కాబట్టి నమ్మచ్చా నమ్మకూడదా అంటే ఎదుటి వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక ప్రమాణం ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళ యొక్క నాలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే ఇలా చెప్పేటువంటి వాళ్ళ యొక్క అవగాహన లోపమో లేకపోతే అనుభవ రాహిత్యమో తెలియదు. కానీ అది చెప్పేటప్పుడు మరి ఎదుటివాడు నేర్చేసుకుంటాడు అనుకుంటారేమో నాకు తెలియదు. దాన్ని సరిగ్గా చెప్పకపోవటం వల్లనే దీని మీద నమ్మకం పోవటం జరుగుతుంది. కానీ మీ అందరికీ తెలుసు మన షోకు ఉన్నటువంటి ఆదరణ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతకం అన్నటువంటిది మనమేమి మాయ చేసి మసిబూసి మారేడుగా చేయట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉన్నదో దాని వలన ఎటువంటి ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని పరాశరుడు ఆ రోజు చెప్పినటువంటి దాన్ని పరిగణనలోకి తీసుకొని మనకున్నటువంటి ఈ కాలానికి అన్వయం చేసి మన షోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది నమ్మాలా వద్దా అన్నది అది ప్రజల ఇష్టం. గురుగారు మరో కాలర్ అండి, మంజుల గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మంజుల అండి, మా పాప కోసం అండి. ఓకే అండి, వారి వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 17/7/87 అండి. ఏంటండి? 17/7/87. 17/7/87. టైం, ప్లేస్ చెప్పండి. సాయంత్రం 5:30 అండి. ఎక్కడండి ప్లేస్? సాయంత్రం అండి 5:30. ఎక్కడ పుట్టారు? సికింద్రాబాద్లోనే. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మాయి వివాహం కోసం అండి. ఇక్కడ అష్టమంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడమ్మా. భాగ్యాధిపతి అలాగే పంచమాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్యాధిపతి అయినటువంటి రవి, పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో నీచ పడిపోయి ఉన్నాడు. దానివలన సంతానము ఆలస్యంగా కలగాలి కాబట్టి వివాహం కూడా ఆలస్యంగా అవుతుంది. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది, బుధుని యొక్క అంతర్దశ. సప్తమంలో ఉన్నటువంటి బుధుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఇక్కడ రేపు ఆగస్టు 11 తర్వాత నుంచి ఆమెకి వివాహ యోగం ఉన్నది. తప్పక గురువు సప్తమ స్థానానికి ప్రవేశం జరిగిన తర్వాత నుంచి అంటే ఆగస్టు నుంచి ప్రయత్నం చేయండి, తప్పక యోగం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, సూర్యప్రకాష్ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే, చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మిస్సెస్ గురించి అనుకోవాలండి. మనం చేశానండి. చెప్పండి, ముందుగా వారి వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. 21 తారీఖు 1 నెల 95 అండి. ఇంకొకసారి చెప్పండి. 28
21/1/95 అండి. టైం ప్లేస్ చెప్పండి. మధ్యాహ్నం 12:15 అండి. అమ్మాయిపేట. బాబు నువ్వు చెప్పేది అసలు అర్థం అవ్వట్లేదు. 21/9 21/1 21/1 అండి. 21/1 95 95 అవునండి. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 12:15 అండి. మధ్యాహ్నం 12:15. ఏ ఊర్లో పుట్టింది? అంబాజీపేట అండి. ఏ ఊరు? అంబాజీపేట అండి. అంబాజీపేట. లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి ఇది సింహరాశి, నక్షత్రం వచ్చి ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం, దాన్ని ఉత్తరా నక్షత్రం అంటాం. లగ్నకేతు అలాగే పంచమ స్థితిలో కుజ చంద్రుల యొక్క కలయిక, కుజుడు వక్రతత్వం చెంది సప్తమ రాహు, అష్టమ శుక్ర గురువులు, అలాగే దశమంలో ఇక్కడ రవి బుధులు, అలాగే ఏకాదశంలో శని ఉన్నటువంటి జాతకం సంతాన సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకసారి అంటే ఎగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది లోయర్ అబ్డమెన్స్లో, అది ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. రేపు జన్మజాతక రీత్యా సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ మొదలవుతూ ఉన్నది. కాబట్టి ఈ రాహు కూడా స్వాతి నక్షత్రం స్వనక్షత్రంలో ఉన్నందువలన భర్తకి మంచి యోగకారకంగా ఉంటుంది. ఈ రాహు దుర్గాధీనంలో ఉంటాడు కాబట్టి అమ్మవారి యొక్క పూజను చేసుకోమని చెప్పండి. ఈ రాహు దశ అంతా 18 సంవత్సరాల కాలం భర్తకి యోగవంతంగా ఉంటుంది. మరో కాలర్ అండి, చిలుకూరు నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 24/1/69 అండి. 69. టైం అండి? 24/1/69 11:25. పొద్దున్న అండి? ఉదయం పూట అండి. ఉదయం. సూర్యాపేట పుట్టి. సూర్యాపేట. మాట్లాడండి గురుగారితో. భవిష్యత్ ఎట్లుంది ఏందనేది దాని మీద. మీది మేష లగ్నం అండి. రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 4వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం జాతకంలో ఉన్నటువంటి జాతకం. అందులో కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉండటం, అష్టమ లగ్నాధిపతి సప్తమంలో చతుర్రాశిలో కూర్చొని ఉండటం, ఇది వైవాహిక జీవిత సంబంధంగా కూడా అంత గొప్పగా అన్యోన్యంగా ఏమీ ఉండదు. ఈ సర్పదోష కుజదోష ప్రభావాలు ఉండటం, కుజ మహాదశ జరగటం, భూ సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు కానీ లేదా భూమితో చేసేటువంటి ఏ పనైనా సరే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ జన్మజాతకంలో శుక్రుడు సప్తమాధిపతి ఏకాదశంలో ఉన్నందువలన దోషం ఉన్నప్పటికీ కూడా కుటుంబాధిపతి ధనాధిపతి అయినటువంటి వాడు సప్తమాధిపతి ఏకాదశంలో ఉన్నందువలన మీ యొక్క జన్మజాతక రీత్యా ఈ కుజునికి అలాగే రాహుకేతులకి పరిహారం చేసుకుంటూ, సప్తమం అంటే భార్య సంబంధంగా ఉన్నటువంటి స్థానం, అలాగే భాగస్వామ్య స్థానం, వాళ్ళు చెప్పినట్టు కొంత తలకాయ ఉంచుకొని పోతే జీవితం హాయిగా ఉంటుంది. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కాలర్స్ యొక్క జాతక సంబంధ సమస్యలకి చాలా చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.